గత ప్రభుత్వం ఒక్క గ్రూప్ 1 ఉద్యోగాన్ని కూడా ఇవ్వలేదని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎంసీహెచ్ ఆర్సీలో గ్రూప్ 1, గ్రూప్ 2 ఆఫీసర్ల శిక్షణ ముగింపు కార్యక్రమంలో రేవంత్ పాల్గొన్నారు. టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి ఉద్యోగ నియామకాలు చేపట్టామన్నారు. కొందరు గిట్టని వారు డబ్బులతో గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు కొన్నారంటూ నిందలు వేశారన్నారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా అర్హులకు ఉద్యోగాలు ఇచ్చామని రేవంత్ ప్రస్తావించారు. ఉద్యోగులు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని రేవంత్ సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో 2011లో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహిస్తే నియామక పత్రాలు నాకు తెలిసి 2019లో నియామక పత్రాలు అందించారు. 8 సంవత్సరాల సుదీర్ఘ కాలం పట్టింది నియామక పత్రాలు అందించడానికి. కానీ 2011లో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షలు 2025 సంవత్సరం వరకు దాదాపుగా 15 సంవత్సరాలు పోటీ పరీక్షలే నిర్వహించలేని పరిస్థితిలో ఉమ్మడి రాష్ట్రం కానీ తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు ఉండే. మన ప్రభుత్వం మీరందరూ కోరుకొని మీరందరూ కష్టపడి తెచ్చుకున్న ఈ ప్రభుత్వం మీ ఆకాంక్షలకు అనుకూలంగా గ్రూప్ 1 పరీక్షలను నిర్వహించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకొని ప్రశ్నపత్రాలను జిరాక్స్ సెంటర్లలో అమ్మకుండా కఠినంగా వ్యవహరించి మీ పరీక్షలను నిర్వహించి ఫలితాలను ప్రకటించడం జరిగింది. మీ ఎన్నికైన సంతోషాన్ని ఒక్కరోజు కూడా మీకు మిగిలించలేదు. మీరు కోట్ల రూపాయలు పెట్టి ఈ ఉద్యోగాలను కొనుక్కున్నారు. ఈ ప్రభుత్వం ఈ ఉద్యోగాలను అమ్ముకున్నది అని కొంతమంది గిట్టని వాళ్ళు, కొంతమంది నచ్చని వాళ్ళు, కొంతమంది రాని వాళ్ళు ప్రచారం చేయడే కాకుండా న్యాయస్థానాలలో లీగల్ లిటిగేషన్ మొదలుపెట్టిండ్రు. ఉమ్మడి రాష్ట్రంలో 2011లో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహిస్తే నియామక పత్రాలు నాకు తెలిసి 2019లో నియామక పత్రాలు అందించారు. 8 సంవత్సరాల సుదీర్ఘ కాలం పట్టింది నియామక పత్రాలు అందించడానికి. కానీ 2011లో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షలు 2025 సంవత్సరం వరకు దాదాపుగా 15 సంవత్సరాలు పోటీ పరీక్షలే నిర్వహించలేని పరిస్థితిలో ఉమ్మడి రాష్ట్రం కానీ తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు ఉండే. మన ప్రభుత్వం మీరందరూ కోరుకొని మీరందరూ కష్టపడి తెచ్చుకున్న ఈ ప్రభుత్వం మీ ఆకాంక్షలకు అనుకూలంగా గ్రూప్ 1 పరీక్షలను నిర్వహించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకొని ప్రశ్నపత్రాలను జిరాక్స్ సెంటర్లలో అమ్మకుండా కఠినంగా వ్యవహరించి మీ పరీక్షలను నిర్వహించి ఫలితాలను ప్రకటించడం జరిగింది.